ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను బెంగళూరులో అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు మరికొద్దిసేపట్లో హైదరాబాద్కు తీసుకురానున్నారు. అయితే ఆయన ఎక్కడో నార్త్ ఇండియాకు పారిపోయాడని చెప్పడంతో దాదాపుగా 4 బృందాలు పోలీసులకు సంబంధించిన 4 బృందాలు గాలించాయి. అయితే ఆయన బెంగళూరులో దొరకడంతో ఆయన్ను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. అయితే గతంలో కూడా ఈయన ఇలాంటి కేసుల్లో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. కొరియోగ్రాఫర్ ఈ అత్యాచార ఆరోపణలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపిందని మనం చెప్పవచ్చు. ఆమె బాధితురాలు పెట్టిన ఫిర్యాదులో ఎఫ్ఐఆర్లో ఏం నమోదైందంటే, తనను షూటింగ్ కోసం బెంగళూరు బాంబే తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసిన హోటల్లోనే కంటిన్యూగా జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆ ఎఫ్ఐఆర్లో తన ఫిర్యాదులో చెప్పింది. ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే కేవలం ఇలా బయట అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడే మాత్రం కాదు, తన ఇంటికి కూడా వచ్చి ఆమె మీద బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసినట్టు ఆ బాధితురాలు ఎఫ్ఐఆర్లో కూడా సెకండ్ పాయింట్గా నమోదు చేసింది. ఇంకొకటి ఏంటంటే, తాను మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ తనను వేధిస్తున్నాడని ఆమె చాలా సూటిగా ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాబట్టి పోక్సో చట్టం కింద కూడా ఆయనపై కేసు నమోదైంది. చాలా కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. మొత్తం మహిళా సంఘాలు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఉద్యమాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా ఒక ఫిర్యాదు 40 పేజీలతో కూడిన ఫిర్యాదు కూడా వెళ్ళింది. దీన్ని ఆ మహిళా కమిషన్ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దానికి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జరిగే విచారణలో ఎలాంటి ఈ కేసు మలుపు తిరుగుతుంది అన్న ఉత్కంఠత అయితే నెలకొంది. అంతేకాదు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమైందంటే, జానీ మాస్టర్ తనను మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టేవాడని, ఆ మాట విననందుకు జుట్టు పట్టుకుని తెగ కొట్టేవాడని, హింసించేవాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కోవడం కూడా ఈ అంశంపై మొత్తం సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపిందని చెప్పవచ్చు మనం. దేనికంటే అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ వేధింపులు, సెక్స్ పరంగా వేధించడం అనేది చాలా కామన్గా ఉంటుందని కొంతమంది బయటకు చెప్పుకోకపోయినా ఇప్పుడు మీడియా ముందు వచ్చి చెప్తున్నారు. అయితే దీన్ని శాశ్వత పరిష్కారం చేసేలా, అంటే మొత్తం ఇండస్ట్రీ దీన్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వాళ్ళ మంచి డిబేట్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్కు ఎలాంటి శిక్ష పడుతుంది అన్న దాని మీద ఒక ఉత్కంఠత అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు.